హలో హలో అన్నా. హలో చెప్పండి అన్నా, అది నిన్న ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టినారు కదా, ఆ రోజునే పాపను అప్పు చెప్పేసిన దొరికిందన్నా? వాళ్ళ తల్లిదండ్రులకు ఆ రోజునే ఇచ్చేసినావండి. అందరికి నమస్కారం. ఈరోజు నిన్న ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసిన. ఈ పాప బాగా చూడండి, ఈ పాప దొరికేసింది. ఎవరైనా ఈ పాప తెలిసిన వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. అలాగే 2-3 పోలీస్ స్టేషన్లు కూడా మేము ఇది పంపిస్తాం. చాలా మంది దాన్ని ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఒక చిన్న పాప తప్పిపోయింది. ఆ తప్పిపోయిన పాపకి వాళ్ళ తల్లిదండ్రులు ఎతికే ప్రాసెస్లో చాలామంది షేర్ చేస్తున్నారు. నాకు తగిన రీతిలో నేను కూడా ఏదైనా చేయించేమో ఆ పాపకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆ పాపకి కానీ అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి అయితే ఈ వీడియో పెడుతుండా. ఇప్పుడు ఆ పాప ఎలా తప్పిపోయింది అనేది నాకైతే తెలియదు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టేసినారా లేకపోతే ఆ పాపే తప్పిపోయింది అనేది ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ వీడియో పెట్టినారు కదా, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అని అయితే నేనైతే ఈ వీడియో పెడుతుండా. ఒకవేళ గన ఆ పాప దొరక్కపోతే ఈ వీడియో షేర్ చేద్దాం 10 మందికి. ఒకవేళ దొరికినా కూడా ఈ వీడియో షేర్ చేద్దాం. ఎందుకంటే దొరికిందనుకో మనకు ఆనందమే. ఎందుకంటే ఆ వీడియోని అందరూ షేర్ చేయకుండా ఇక మీద దొరికిందనే ఆనందంలో ఆపేస్తారు అక్కడికి. ఒకవేళ దొరక్కపోతే తెలుసుకోవడానికి దొరకడానికి సాయపడుతుంది. 2 రకాలుగా కూడా మనకు సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఫోన్ చేసి ఒకసారి తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళు ఇచ్చినారు కదా కింద దానిపైన ఆ నంబర్కి. నేను ఇండియాలో లేను కాబట్టి, కోవిడ్లో ఉన్నా కాబట్టి ఫస్ట్ 91 కొట్టేసి 6304108129 ఈ నంబర్కి అయితే ఫోన్ కొడుతున్నాను. ఇప్పుడు ఒకసారి ఎలా వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. ఆ నంబర్కి అయితే పోవట్లే, మళ్ళీ ట్రై చేద్దాం. ఇంకొక నంబర్ ఉంది కింద, కింద నంబర్ కూడా ఒకసారి ట్రై చేస్తా. దయచేసి తర్వాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. ఈ నంబర్ కూడా తగలట్లేదు. is currently busy. చాలా మంది ఫోన్ ట్రై చేస్తూ ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఈ వీడియో వచ్చి 1 మిలియన్ పైన తిరిగేసింది. కాబట్టి ఎవరెవరో కొడతా ఉంటారు. నా మాదిరే సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకుంటా ఉంటారు కదా, తెలియజేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ట్రై చేస్తూనే ఉంటారు. నేను ఒక్కనే కాదు, చాలా మంది ట్రై చేస్తూనే ఉంటారు. ఆ అన్నకైతే హాయ్ అని పెట్టిన మెసేజ్ చూద్దాం, ఫోన్ రిప్లై ఇచ్చాడేమో. ఫోన్ కూడా చేద్దాం ఒకసారి, ఏమంటాడు చూద్దాం. హలో హలో అన్నా. హలో చెప్పండి అన్నా, అది నిన్న ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టినారు కదా, అది అది ఆ పాప అయిపోయిందండి. ఆ రోజునే పాపను అప్పు చెప్పేసిన. దొరికిందన్నా? వాళ్ళ తల్లిదండ్రులకు ఆ రోజునే ఇచ్చేసినావండి. ఏ రోజున ఇది దొరికింది? 6వ తారీఖున. 6వ తారీఖున. ఏం లేదు, ఇది ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వీడియో పెడుతున్నారు దీన్ని. అవును, అంటే నేను నా దాంట్లో అయితే నేను 2వ వీడియో కూడా ఉండేది. అది అవును, అంటే వాళ్ళు లైక్ల కోసం ఇలా షేర్ చేసు. హలో, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి అన్న, యూట్యూబ్ చేస్తా ఉంటా నేను. అవునా అవునా. లేదండి, దయచేసి మరి ఇది పెట్టకండి. 2వ వీడియో లేదు, నేను పెడతా. పెట్టి ఏ విధంగా చెప్తానంటే, ఈ విధంగా దొరికేసింది, ఇంకా ఈ వీడియోని షేర్ చేయొద్దని చెప్తా. అది కూడా ఉంది, ఆ వీడియో కూడా మీకు పెడతాను, వీలైతే అది పెట్టుకోండి. సరే అన్న. ఏం లేదు, అది దొరకలేదు కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారంటే చాలా మంది ఇంకా అది మిలియన్ లో తిరుగుతుంది. తిరగడం వల్ల ఏమవుతుందంటే మాకు అత్తమాన ఫోన్లు వస్తున్నాయి, బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అదే ఇందాక నేను డాలర్స్ లో కూడా కొట్టి చూసిన. నేను గల్ఫ్ దేశంలో బయట ఉండా, కువైట్ లో. అవునా. చాలా మంది మేము ఇట్లే అనుకుంటున్నాము, ఇంకా దొరకలేదేమో పాపం అని చెప్పి. లేదండి, అంటే దొరికిపోయింది. ఆ రోజునే కొన్ని గంటల్లోనే అప్పచెప్పేసినాం వాళ్ళ తల్లిదండ్రులకి. చాలా థ్యాంక్స్. నా సమాజానికి సేవ చేస్తున్నారు మీరు. మాది ఒక ఫౌండేషన్, అమ్మ సేవ ఫౌండేషన్. మాది అమ్మ సేవనా? ఓకేనా. అమ్మ సేవ ఫౌండేషన్. మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటది, అమ్మ సేవ ఫౌండేషన్. మీ అంతా ఎక్కువ ఏమేస్తాం కానీ ఆ సేవా కార్యక్రమాలు మాత్రం ఉంటాయి దాంట్లో. నేనైతే ఇప్పుడు అది చూసి నిన్న చూసిన, నాకు వేరే వాళ్ళు చేసినారు, నీ ఛానల్లో పెట్టచ్చు కదన్నా, చాలా మంది సమాజానికి పనికొచ్చేటి పెట్టచ్చు కదా అంటే, సరే చూద్దాం అని చెప్పి ట్రై చేసిన. చాలా థ్యాంక్స్ నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి. ఫోన్ చేసినప్పుడు తీసి సమాధానం చెప్పిన దానికి. లేదండి,
అంటే అన్నోన్ నెంబర్లు ఫోన్లు వస్తుందని అలా పెట్టాను, కానీ ఇంపార్టెంట్ మరీ ఎక్కువైన వాట్సాప్ లో చేస్తారు కదంటే వాళ్ళకైతే రెస్పాండ్ మేము ఇస్తున్నాం. నాది ఇదే యూట్యూబ్ ఛానల్ నా, ఇక్కడ పైన ఇందాక ప్రొఫైల్ ఫోటో పెట్టుకోండి కదా ఇప్పుడు నీకు చేసినప్పుడు, ఇదే యూట్యూబ్ ఛానల్ కూడా ఎంకే చిల్మచ్ అని వచ్చాది, దాంట్లో పెడతా నేను. ఒకవేళ ఎవరికైనా చెప్పాలనుకుంటే నేను దాంట్లో నుంచి చెప్తా వీడియోలు, ఆ ఛానల్లో నుంచి. సరే సరే, నేను మీకు అది వీడియో నేను లింక్ పెడతాను, అది మీరు చూడండి. ఓకే నా, చాలా థ్యాంక్స్. నా వీడియో నాకు పంపి, చిన్న బిట్ అయినా సరే రికార్డ్ ఏదైనా ఉంటే పంపి, నేను పెట్టుకుంటా. ఓకే సరే సరే, నేను పెడతాను. థ్యాంక్ యూ నా. సరే, థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ అన్నతో మాట్లాడిన తర్వాత అన్న చెప్పింది ఏంటంటే, పాప దొరికేసింది తమ్ముడా, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి ఈ విధంగా అయితే అన్న మాట్లాడినాడు. ఆ రోజే దొరికేసిందంట, 6వ తేదీ. మనోళ్ళకి ఇప్పటికి కూడా ఇది దొరికేసింది ఆ పాప అని చెప్పేది కూడా తెలియట్లే. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియోని షేర్లు చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఒకరన్నా ట్రై చేసి దొరికేసిందిలే అని చెప్పి చెప్పట్లే. చెప్పిన వాళ్ళు అన్నకు ఫోన్ చేసి అడుగుతున్నారు కదా, వాళ్ళన్నా వీడియోలు చేసి ఇంక దొరికేసిందిలే, ఇంకా ఆపేయండి ఇంతవరకు అని చెప్పి ఒకరు కూడా చెప్పట్లే. పాప మా అన్న ఏం చెప్తున్నాడంటే, ఈ విధంగా దొరికేసింది అన్న అని చెప్తున్నాడు ఆయన. అమ్మ ఫౌండేషన్ అని చెప్పి ఆ వీడియోలు దాంట్లో ఉండే యూట్యూబ్లో, కావాలంటే వచ్చి చూడండి. నేనైతే దొరికేసిందని చెప్పి చెప్పినాను. చాలామంది అది తెలియక నాకైతే ఫోన్లు చేస్తున్నారు, చేసి ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల నేను ఫోన్లు ఆఫ్ చేసుకుంటున్నాను. ఏదైనా వాట్సాప్లో అయితే ఇంపార్టెంట్ కాల్ అయితే ఎత్తుతానని చెప్పి అన్న అయితే చెప్పినాడు. అదే చెప్తున్నా, ఇంకా ఆ పాప దొరికేసింది. మీ అందరూ షేర్ చేసిన ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు ఖచ్చితంగా ఉంటుంది సమాజం పట్ల. ఎందుకంటే మీలాంటి వాళ్ళు షేర్ చేయడం వల్ల తొందరగా దొరికేసింది కాబట్టి అందరూ ఆ పాపకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్తులే. ఈ పాప బాగా చూడండి, ఈ పాప దొరికేసింది. ఎవరైనా ఈ పాప తెలిసిన వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. అలాగే 2-3 పోలీస్ స్టేషన్లు కూడా మేము ఇది పంపిస్తాం. అలాగే ఈ పాప తాలూకులు ఎవరైనా ఉంటే మా దగ్గరికి వెంటనే రండి. ఇప్పుడు ఆ అన్న మాటల్లోనే వినండి ఒకసారి. నాకు ఆ అన్న వీడియో కూడా పెట్టినాడు, ఆ వీడియో చూసి అన్న మీకు క్లారిటీ వస్తుంది. ఆ అన్న మాటల్లోనే వినండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పాప తప్పిపోయేది ఇలా దారిలో కనిపించింది. ఈ పాపను ఎవరో వదిలేశారు, ఎవరో తెలియట్లేదు. దయచేసి ఎవరైనా తెలిస్తే చూడండి. ఈ పాప పులుగొమ్ము ఆకులగడ్డ మధ్య దారిలో కనిపించింది నడుస్తూ. అసలు ఎవరు వదిలేశారో కూడా తెలియదు ఈ పాపని. అంటే ఏ ఊరో తెలియట్లేదు. జరిగింది దాంట్లో అయితే జిల్లా ఊరి పేరు చెప్పలేదు. అది అంటే అన్ని జిల్లాలు దాటుకుని వెళ్తుందని అనుకోలేదు. అది దాదాపుగా తెలంగాణ వరకు వెళ్ళిపోయి పోలీస్ గ్రూప్ లో కూడా ఇది షేర్ చేయడం జరిగింది. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఏ ఊరు ఏ గ్రామం చెప్పండి అనేసి. ఇది విజయనగరం జిల్లా మెరకముడద మండలం పులుగొమ్ము గ్రామంలో ఈ పాప అయితే దొరకడం జరిగింది. అది దొరికిన కొన్ని గంటల్లోనే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పాపని అందించడం జరిగింది. అయితే ఎలా పాప తప్పిపోయిందనంటే, వాళ్ళ మేనత్త గారు పులుగొమ్ము గ్రామానికి మరివలస నుంచి తీసుకొచ్చారు, గ్రేదిల మరివలస నుంచి. ఆ గ్రామానికి తీసుకొచ్చేటప్పుడు దగ్గరలో ఉన్న అంగన్వాడికి అయితే ఆ పాపని పంపించడం జరిగింది. ఆ పాప అంగన్వాడి సెంటర్ నుంచి చెప్పకుండా ఇలా రోడ్ అంట వచ్చేసి ఇటువేళలో తెలియని ఊరు అవడంతో దారంట ఆ రోడ్ అంట నడుచుకుంటా వెళ్ళిపోయింది కొంచెం దూరం. ఇలా మేము ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తూ అలా దారంట వెళ్ళడంతో ఆ పాప కనిపించింది. ఆ పాపను తీసుకుని గ్రామస్తులందరిని అడగడం అయితే జరిగింది. కానీ ఆ గ్రామస్తులందరూ కూడా ఎవరో మాకు తెలియదు, ఎవరి పాప అనేసి అని అన్నారు. అలాగే 2-3 గ్రామాలకు కూడా ఫోటో. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అన్న ఏం చెప్తున్నాడంటే, చిన్న అంగన్వాడీ ఉంటుంది కదా, అంగన్వాడీ దగ్గర నుంచి ఆ పాపని వాళ్ళ మేనత్ అయితే వదిలిపెట్టిందంట. అక్కడి నుంచి ఆ పాప తెలియకుండా దారి తప్పిందంట. అంటే రోడ్డు అమ్మిడితే నడుచుకుంటూ వచ్చేసి దారి తప్పి వెళ్ళిపోవడం వల్ల ఇట్లా జరిగింది. తర్వాత మనకు అమ్మ ఫౌండేషన్ అని ఉన్నది కదా, దాని ద్వారా బయట సమాజానికి తెలిసింది. తర్వాత దొరికేసింది. తర్వాత వాళ్ళకి అప్పచెప్పేసినాం అని చెప్పి ఆ అన్న అయితే చెప్తున్నాడు. అందువల్ల నేను ఈ వీడియో 10 మందికి షేర్ చేయడం వల్ల నిజాలేంది అబద్ధాలేనది ఏంది అనేది కూడా తెలుస్తుంది అని చెప్పి అయితే ఈ వీడియో పెడుతుండా. ఒకవేళ ఇంకా తెలియకుండా ఎవరైనా ఇంకా దొరకలేదని చెప్పి షేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఆ అన్న మాటల్లోనే విన్నారు కదా, తెలుస్తుంది మీకు కూడా. మీకే కాదు సమాజానికి కూడా తెలుస్తుంది. ఇందుకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరికి. ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం. ఇదే కావాల్సింది సమాజానికి, ఐక్యత. సమాజం పట్ల కొంచెం ఇది ఉండాలి. అది ఉండే ప్రతి ఒక్కరు కూడా
భారతీయుడే, అందుకే చెప్తున్నా. జై హింద్.